హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి పొంగల్ షాపింగ్ సంబంధించిన వీడియో మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. మేమైతే చాలా రకాల షాపులకి అయితే వెళ్ళామన్నమాట. సో ఏ షాప్లో ఏం తీసుకున్నాము ఏంటి అనేది ఇక్కడైతే చూసేయండి. బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇగ్నోర్ చేసేయండి వీడియోని. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే మీరు వీడియో అయితే చూసేయచ్చు. ఫస్ట్ వచ్చేసి హన్ను డ్రెస్తో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి మా బావగారు అయితే హన్వితకి తీసారనమాట. ఈ డ్రెస్ వచ్చేసి తాడితోటలో అయితే తీసుకున్నారు. డ్రెస్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వచ్చింది. రాజమండ్రిలో ఉన్న కొన్ని షాపులు అయితే కవర్ చేసేసాము. మీకు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ అంటే ఇష్టమా, ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఇష్టమా అనేది కిందైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ప్లాజో ప్యాంట్స్ అనమాట. ఇవి వచ్చేసి శుభమస్తులో అయితే తీసుకున్నాము. ఇవి కొంచెం రీజనబుల్గా ఉన్నాయి ప్యాంట్స్ అయితేని. ఇవి వచ్చేసి మా చెల్లి తీసుకుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆయన బట్టలు అనమాట. ఇవి కూడా మా బావగారు తీశారు. అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మీ బావగారు ఎందుకు బట్టలు తీస్తున్నారు అని చెప్పేసి. నేను షాప్లో వర్క్ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇంకా షాప్ వచ్చేసి మా బావగారిది కదా, అందుకని చెప్పేసి పండగకి మొత్తం అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఇలా బట్టలు అయితే తీసారనమాట. ఇంక ఈ శారీస్ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ ఉంది కదా, సో అక్కడైతే తీసుకున్నాము. కలర్స్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చాయి, అందుకని చెప్పేసి 2 శారీస్ అయితే తీసుకున్నాను అనమాట. చెన్నై షాపింగ్ మాల్ వచ్చేసి రీసెంట్గా ఓపెన్ చేశారు కదా, సో ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఇంకా ఈ శారీస్ అయితే నచ్చినవి. డ్రెస్లు అవి ఏం తీసుకోలేదు కానీ శారీస్ అయితే తీసుకున్నాము ఆ షాపింగ్ మాల్లోని. నెక్స్ట్ ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నాము. సౌత్ ఇండియాలో ఒక 2-3 డ్రెస్లు అయితే తీసామన్నమాట. సో ఇదేమో టాప్ అండ్ అలాగే ఇంకొక 2 వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నాము. క్వాలిటీ అండ్ అలాగే క్లాత్ కూడా చాలా బాగున్నాయి, అందుకని చెప్పేసి ఈ కలర్ బాగా నచ్చిందని ఇదైతే తీసుకున్నాను. మెటీరియల్స్ 2 కూడా లైట్ కలర్సే బాగున్నాయని చెప్పేసి, అంటే డిజైన్లు కలర్స్ ఉన్న వాటికి డిజైన్స్ అయితే అంత బాగోలేదు. సో ఈ 2 బాగున్నాయని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అనమాట. నైట్ టైం వీడియో షూట్ చేయడం వల్ల ఇంకా డల్గా కనిపిస్తున్నాయి. ఈ 3 డ్రెస్లు వచ్చేసి సౌత్ ఇండియాలో అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో తాడితోటలో తీసుకున్న డ్రెస్ అనమాట. ఇదైతే చెల్లి తీసుకుంది. ఇది వచ్చేసి 3 పీస్ సెట్ అనమాట. అండ్ అలాగే ఇంకొక డ్రెస్ అయితే తీసుకుంది. సో మేము తీసుకున్న డ్రెస్లు ఎవరికి వాళ్ళైతే కట్టుకోము, ఎవరికి నచ్చింది వాళ్ళైతే వేసుకుంటాం అనమాట. ఇంక ఇది వచ్చి చెల్లి కోసం అని తీసుకుంది. అండ్ అలాగే ఫస్ట్ చూపించాను కదా, అదైతే నేను వేసేసుకున్నాను పొంగల్లోని. అండ్ ఇది వచ్చి హన్విత ఇంకొక ఫ్రాక్ అనమాట. సో మా తోటికోడలు వాళ్ళు పాలు పొంగించుకున్నప్పుడు అయితే ఆడపడుచు కదా అని చెప్పేసి ఫ్రాక్ అయితే కొనిచ్చారనమాట. అలా ఈ షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ తర్వాత అయితే ఈ వీడియో ఎప్పుడు షూట్ చేశానంటే చెల్లి వాళ్ళు అంటే హన్వితకు హాలిడేస్ ఇచ్చిన తర్వాత హన్వితని తీసుకుని చెల్లి అయితే ఇంటికి వెళ్ళింది. సో ముందు రోజు అయితే ఇలాగా వీడియో అయితే షూట్ చేశాను. మళ్ళీ అన్నీ కొన్ని తీసుకుని వెళ్ళిపోద్ది కదా, డ్రెస్లో ఈలోపు కుట్లు అవి వేయించుకోవడము కుట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి అవి అయితే పంపించేశాను అనమాట కొన్ని. అండ్ ఇది వచ్చేసి భోగి ముందు రోజు అయితే షాపింగ్కి వెళ్ళాం, సండే శుభమస్తుకి అయితే వెళ్ళామన్నమాట. సో అప్పుడు ఈ 2 అయితే తీసుకున్నాము, బాగున్నాయి కదా అని చెప్పేసి. సండే రోజు నైట్ అయితే మొత్తం మళ్ళీ ఇవన్నీ తీసి వీటికి పసుబొట్లు ఇవన్నీ అయితే పెడుతున్నాము. ఎందుకంటే తర్వాత రోజు మండే కదా, పసుబొట్లు పెట్టకూడదు అని అంటారు కాబట్టి. సో ముందు రోజు అయితే ఈ విధంగా అన్నీ ఇలా పెట్టుకుని నేను కూడా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. మేమైతే భోగి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా అని చెప్పేసి ఇలా ముందు రోజు అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకొక ప్లేట్లో ఇలా పసుపది వేసుకుని సో మొత్తం అన్నిటికి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ ఇలా టేబుల్ మీద పెట్టుకున్నాను, ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ప్యాక్ చేసుకోవడానికి. అండ్ ఇందులోనే యానం ఫ్లవర్ షో అనేది ఇంక్లూడ్ చేశాను. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫ్లవర్ షో అనేది జరుగుతుంది యానం స్టేడియం దగ్గర. సో మేము ఎప్పుడో పెళ్ళికి ముందైతే వెళ్ళామా, తర్వాత అయితే కుదరలేదు. ఈసారి అయితే చాలా బాగా చేసినట్టు, నేనైతే వెళ్ళలేదు. ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ అయితే సెండ్ చేశాడనమాట. ఇక్కడ చూసారు కదా రకరకాల గులాబీలు అండ్ అలాగే చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయన్నమాట. మొక్కలు అండ్ అలాగే చాలా వెరైటీస్తో పువ్వులు ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అక్కడ పెడతారనమాట. ఇది వచ్చేసి 23rd ఫ్లవర్ షో అంట. చూసారు కదా డెకరేషన్ అనేది ఎంత బాగా చేశారో. అక్కడ దూరంగా చూసారు కదా ఎద్దులు కనిపిస్తున్నాయి కదా, ఇంకా చాలా వెరైటీగా అయితే డెకరేషన్ చేశారు. సో వెళ్ళి చూసుంటే బాగుండి అనిపించింది. కాకపోతే ఈ ఫ్లవర్ షో వచ్చేసి పొంగల్ టైంలో కాకుండా సో కొంచెం ముందు అనేది పెట్టేస్తారనమాట. జనవరి 6, 7, 8 ఆ టైంలో పెడతారు. సో పొంగల్ టైంలో పెడితే కొంచెం ఎక్కువ మంది వెళ్ళడానికి ఉంటుంది, మరి ఎందుకు ముందు పెడతారనేది తెలియదు. సో ఫ్లవర్ షో అయిపోయిన తర్వాత ఈ మొక్కలు అవన్నీ కూడా అక్కడ అమ్ముతారంట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారంట అమ్మడం అని అప్పట్లో విన్నాను, మరి ఎంతవరకు నిజమనేది నాకైతే తెలియదు.
ఎర్లీ మార్నింగ్ 3 ఆ టైంకి స్టార్ట్ అయిపోద్దంట. లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంటే కాస్ట్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. నార్మల్గా ఉన్న వాటికంటే చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తారంట. అంటే చాలా మొక్కలు ఉంటాయి కదా, మరి అవన్నీ పాడైపోతాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం తక్కువ కాస్ట్కే ఇవన్నీ ఇచ్చేస్తారంట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. పొంగల్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడతో వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.